ప్రతి పాత్రను ఆయన సరిచేస్తాడు. అందుకే అందరము చేతులెత్తి ఆరాధన చేద్దామా దేవునికి. ఇదిగో నా చేతులతో నేను ఆరాధిస్తానయ్యా, నా ప్రాణముతో, నా మనసుతో, నా హృదయముతో, నా నోటితో నేను ఆరాధిస్తానయ్యా. నీకే చెప్పట్లు. గొర్రెల కాపరి అయిన దావీదు, నీవు రాజుగా చేసినావుగా. గొలియాతు పడగొట్టుటకు నీ బలమును ఇచ్చినావయ్యా. గొర్రెల కాపరి అయిన దావీదు, నీవు రాజుగా చేసినావుగా. గొలియాతు పడగొట్టుటకు నీ బలమును ఇచ్చినావయ్యా. ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా, భయపడక ధైర్యముతో నీ ముందుకే సాగినా. అవునయ్యా, ప్రతి బలహీన సమయములో నీ బలమున తోడుండగా, భయపడక ధైర్యముతో నీ ముందుకే మన సాగినా. స్వరములెత్తి చేద్దామా. ఆరాధన ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన ఆరాధన రాహబు వంటి వేశ్య కూడా వారసత్వముగా మార్చాడండి దేవుడు. తను చేసిన ఒక్క కార్యము, విశ్వాసము చేత చేసిన కార్యాన్ని బట్టి ఈరోజు మీ గతం ఎటువంటి పరిస్థితులు, ఎంతో ఘోరమైన, ఎంత నీచ పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎంతో పాపముతో నింపబడి ఉన్నప్పటికీ కూడా గతమంతా మీ గతాన్ని తుడిచివేయగలిగిన దేవుడు, నూతన ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు, వారసత్వాన్ని ఇచ్చే దేవుడు, ఆయన ప్రజలలో పాల్పంపులు ఇచ్చే దేవుడు అండి. ఈరోజు దేవుడు నమ్మదగిన వాడు. నీ పాపాలు ఇంకెప్పుడు కూడా జ్ఞాపకానికి తీసుకుని రానని చెప్పిన దేవుడు ఈరోజు నూతన జీవితం, నూతన అవకాశం, నూతన ప్రారంభం ఇచ్చాడని నమ్మితే ఆయనని మనసారా ఆరాధిద్దామండి. వారసత్వమునిచ్చినావుగా.
నమ్ముతూ చెప్తామండి. దేవుడిపై నమ్మకం ఉంచుతూ చెప్తామా, నాకు నువ్వు ఉంటే ఏ భయం లేదయ్యా. ఏ భయము నాకు లేదుగా, నీవు తోడుండగా. ఏ దిగులు నాకు లేదుగా, నీ కృప నా తోడుండగా. ఎంత లోతున ఎంత లోతున పడిపోయినా, పైకెత్తగల సర్వశక్తుడా. పగిలిపోయిన ప్రతి పాత్రను సరిచేయగల పరమ కుమారుడా. ఎంత లోతున పడిపోయినా, పైకెత్తగల సర్వశక్తుడా. పగిలిపోయిన ప్రతి పాత్రను మన రెండు చేతులపై